మాటంటే మాటే అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీల్ని వరుసగా అమలు చేస్తూ వస్తున్నారు. త్వరలోనే మహిళల ఫ్రీ బస్ స్కీమ్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతోంది కూటమి ప్రభుత్వం. మరికొన్ని పథకాలను త్వరలోనే అమలు చేస్తామని తేదీలను కూడా ప్రకటించారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై రాష్ట్ర కేబినెట్ నియమించిన మంత్రుల కమిటీ కర్ణాటక వెళ్లి అధ్యయనం చేసి వచ్చింది. అంతకంటే మెరుగ్గా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రోజుకు సుమారుగా 25 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దాంతో పడే భారాన్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సి ఉంటుంది. ఇదే విధంగా రాష్ట్రంలో నిరుద్యోగ భృతిని కూడా త్వరలోనే అమలు చేస్తామని మంత్రి లోకేష్ ఇటీవల ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముందుగా హామీ ఇచ్చినట్లుగా రాష్ట్రంలో 20 లక్షల మందికి పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఆ తర్వాత కూడా నిరుద్యోగ యువతకు తప్పనిసరిగా భృతి ఇస్తామని స్పష్టం చేశారు. ఇది కాకుండా రాష్ట్రంలో మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నిధులు విడుదల చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఈ పథకం అమలుపై ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. P4 కు ఈ పథకాన్ని అనుసంధానం చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఎలా అనుసంధానం చేయాలనే అంశంపై ప్రస్తుతం అధికారులు చర్చిస్తున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇప్పటికే 204 క్యాంటీన్లను ప్రారంభించారు. కొత్తగా మరో 64 ప్రారంభించాలని నిర్ణయించారు. రోజుకు సగటున 2,25,000 మంది భోజనం చేస్తున్నారని ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం 73 కోట్లు ఖర్చు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ కార్యకర్తలకు తొలిసారిగా గ్రాట్యుటీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలకు స్వయం ఉపాధి కింద ఉచితంగా 1,00,000 కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసులో ఉన్న మహిళలకు శిక్షణ ఇచ్చి ఈ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మూలన పడ్డ బిందు, తుంపర సేద్యాన్ని కూడా కూటమి ప్రభుత్వం రాగానే అమలు చేస్తోంది. పరికరాల కొనుగోళ్లపై రైతులకు సబ్సిడీ ఇస్తోంది. అటు ధాన్యం కొనుగోళ్లలోనూ ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. 55,57,525 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 13,584 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇదే నెలలో ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. కేంద్రం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000ను ఇవ్వనున్నారు.